బోండా అయితే తీసుకున్నాను, మా ఫేవరెట్ కాబట్టి. అప్పు వెరైటీగా అనిపించింది, ఎక్కడ చూడలేదు ఎన్నిసార్లు చాయ్ తాగినా కానీ. ఫ్రెండ్స్ టికెట్ అయితే తీసుకున్నా, 50 రూపాయలు టికెట్. సో లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నది ఇక్కడ. సో ఇది మన్యం వ్యూ పాయింట్, సూపర్ ఉన్నది చూడండి. ఇక్కడ నుంచి చెప్పినా కదా, ఈడ నుంచి మొత్తం కింది వరకు ఇట్లా జారుకుంటూ వెళ్ళిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డే 3లో ఉన్నాము, ఇప్పుడు మారడుమెల్లిలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఏమైనా వాటర్ ఫాల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ అయితే చూసేసుకుందాము. ఇంకా వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత బాపట్ల బీచ్కి వెళ్ళాలనే ప్లాన్లో అయితే ఉన్నా. సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందంటే 300 కిలోమీటర్లు అయితే ఉంది, 350 కిలోమీటర్స్ అరౌండ్. ఫస్ట్ అయితే ఇక్కడ మనము ఒక 2 వాటర్ ఫాల్స్ కానీ మంచివి ఏమైనా ఉంటే ప్లేసెస్ అయితే చూసేసి ఇంకా ఇక్కడ నుంచి బాపట్ల వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సో లెట్స్ గో. ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మనం అయితే ఇక్కడ వీళ్ళ అన్న వాళ్ళని కూడా అడుగుదాం, కింద ఏమైనా వాటర్ ఫాల్స్ ఉన్నాయని అంటే అక్కడ వెళ్ళి చూసేద్దాం మనము. సో కిందికి అయితే వెళ్తున్నాయి. ఇంకా ఫ్రెండ్స్ బయటకు అయితే వచ్చేసినా, ఇంకా వెళ్ళిపోతున్నా, కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. సో మన కారు తీసేసుకొని ఇంకా అమృతధార వాటర్ ఫాల్స్ అయితే వాటర్ ఉన్నదంట అడిగిన. ఇంకో వాటర్ ఫాల్స్ చెప్పారు, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అన్నారు, రంపచోడవరము. అది కూడా బాగానే ఉంటుందంట. అండ్ మనం నిన్న వెళ్ళినాం కదా పొల్లూరు వాటర్ ఫాల్స్, అది లాంగ్ అయిపోతుంది, 60 కిలోమీటర్స్. ఇంకా మ్యాక్సిమం అదైతే అవాయిడ్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మన రివర్స్ ఇండొచ్చిన రోడ్ నుంచి రివర్స్కి అయితే వెళ్ళిపోవాలి. మనకి వద్దని చెప్పేసి ఇక్కడ పక్కనే 7 కిలోమీటర్ల అమృతధార ఒకటి, రంపచోడవరంలో ఉన్నది వాటర్ ఫాల్స్, అదొకటైతే చూసేసుకొని అక్కడ నుంచి బాపట్ల బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనము అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాము. అమృతధార వాటర్ ఫాల్స్ నేను ఇంతకుముందు విజిట్ చేసినా కానీ అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేదు. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ ఆగస్ట్లో అట్లా వెళ్ళినాం కదా, సో మంచిగా అయితే ఉండే. ఇప్పుడు ఎట్లుంటుంది అనేది చూద్దాము. సో ప్రస్తుతానికి అయితే టిఫిన్ చేద్దాము, ఇక్కడ అడుగుదాం టిఫిన్స్ ఏమైనా దొరుకుతాయా అని. టిఫిన్స్ ఏమైనా దొరికిందనుకో ఇక్కడే టిఫిన్ చేసేసి ఇంకా మనము వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ అక్కడ టిఫిన్ చేయలేమనుకో, ఇక ఆడ ఉంటాయో ఉండేదో తెలియదు కదా, ఇక్కడ చేసి అయితే వెళ్ళిపోదాం. టిఫిన్స్ అడిగితే మనం అమృతధార వాటర్ ఫాల్స్ వెళ్తే ఇక్కడ ఏముండయి, మీరు ముందే వెళ్ళాలి ఇటు సైడ్కి, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే బ్యాక్ వచ్చేసిన ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్లో ఎక్కడైనా టిఫిన్ సెంటర్స్ ఉంటే టిఫిన్ అయితే చేసి వెళ్ళిపోదాము. ప్రస్తుతానికైతే మారేడుమల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడే టిఫిన్ సెంటర్ అయితే ఒకటి అవ్వబడింది, ఇక్కడే టిఫిన్ అయితే చేసేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. సో ఏదో ఒక టిఫిన్ అయితే తినేద్దాము. ఇప్పుడు టేస్ట్ గురించి చూసేంత సీన్ అయితే లేదనిపించింది నాకు. మొత్తం ఇక్కడ కొద్దిగా టౌన్ లాగా ఉంది కదా, మొత్తం చిన్న రోడ్లు కదా, కొద్దిగా ఏమంటారు అంటే ఇరుకుగా ఉంది. కార్ పార్కింగ్ కూడా ఇబ్బంది అనిపించింది, అందుకే ఇంకా ఇక్కడ కనబడింది కాబట్టి ఇక్కడ టిఫిన్ చేసేసి మన అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. బోండా అయితే తీసుకున్నాను, మా ఫేవరెట్ కాబట్టి. భలే సాఫ్ట్గా ఉంది, లోపల చూస్తే పిండిలాగా కూడా లేదు, మంచిగా ఉడికింది, మంచిగా అనిపించింది నాకు. టిఫిన్స్ అంటే ఇంకా తెలుసు కదా ఇక్కడ ఫేమసే, అందులో న్యాచురల్గా ఉంటాయి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇడ్లీ కూడా టేస్ట్ చేద్దాము, బాగున్నాయి. తిన్న తర్వాత కలుద్దాం. టిఫిన్ అయితే చేసేసినాం ఫ్రెండ్స్. ఇంకా దోశ తీసుకున్నాం, ఎగ్ దోశ. వేసిన దోశ మీద మళ్ళీ ఆమె ఎగ్ కొట్టింది, ఆగమాగం చేసింది, లత్కొని ఉంది ఆ దోశ అయితే చెప్పాలంటే. సో ఇంకా అక్కడైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ ఏవైతే టిఫిన్స్ తీసుకున్నామో ఇడ్లీ బోండా అవైతే బాగున్నాయి. ఇప్పుడైతే ఇంకా కంప్లీట్ చేసేసుకున్నా. తర్వాత ఇక్కడ ఛాయ్కి అయితే వచ్చేసిన, టీ టైం అయితే ఉంది, టీ టైం దగ్గర ఛాయ్ తాగేసి స్టార్ట్ అయిపోదాం. సో మన బెల్లం టీ అయితే వచ్చేసింది. ఇక్కడ కప్పు వెరైటీగా అనిపించింది, ఎక్కడ చూడలేదు ఎన్నిసార్లు ఛాయ్ తాగినా కానీ ఎక్కడ ఇట్లా అనిపించలేదు. కప్పు భలే ఉన్నది ఇక్కడ. అండ్ ఛాయ్ కూడా ఓకే, ఇంకా టీ తాగేసి స్టార్ట్ అయిపోతాయి ఇక. సో నిన్న నైట్ అంతా మొత్తం వ్యూ కనబడలే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడు మంచిగా మార్నింగ్ టైం కదా, నీట్గా కనబడుతుంది. మనం ఏంటంటే
ఇప్పుడు మళ్ళీ భద్రాచలం రూట్కి వెళ్తున్నాము. మనం వచ్చింది భద్రాచలం నుంచి కదా, ఇప్పుడు మళ్ళీ అదే రూట్లో వెళ్తున్నాము. 15 కిలోమీటర్లు ఉంది మనకి మారేడుమిల్లి నుంచి అమృతధార వాటర్ ఫాల్స్. ఆ రోడ్లోనే ఉన్నాము. సూపర్ ఉంది లొకేషన్స్ మాత్రము, వ్యూస్ మాత్రం మస్తు అనిపించింది. రోడ్ చూడండి ఎంత బాగున్నదో, అసలు ఎండ అనేది తెలియట్లేదు ఇక్కడ వచ్చిన తర్వాత, అంత బాగుంది. మనకి రైట్ సైడ్లో చూసుకుంటే ఒకసారి చూడండి ఆ కొండలు, అసలు మొత్తం చెట్లే కనబడుతుంది కానీ ఆ రాళ్ళు కూడా, కొండలలో రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు కూడా ఏది కనబడతలేదు, అంత బాగుంది వ్యూ అయితే. ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే జలతరంగిణి జలపాతం దగ్గర అయితే ఉన్నాము. ఎంట్రన్స్లో చూసుకుంటే మనకు చూడండి అన్నీ చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ కూడా లోపలికి కూడా వెళ్ళిపోదాము. టికెట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, 20 రూపాయలు కానీ 30 రూపాయలు అనేది తెలియదు. సో నేను అప్పుడు లాస్ట్ టైంలో అయితే వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. ఇది ఆన్ సీజన్ కదా, సో చూద్దాము ఇప్పుడు కూడా జలపాతం ఎట్లా ఉందనేది. వర్షాకాలంలో వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్ టికెట్ అయితే తీసుకున్నా, 50 రూపాయలు టికెట్. మేము స్టార్టింగ్లో వచ్చినా చెప్పినా కదా, 3 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు 20 రూపీస్ ఉండే, ఇప్పుడు 50 రూపాయలు తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే కొద్దిగా ఇప్పుడు రోడ్లు కూడా అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. అండ్ కొద్దిగా రోడ్లను కూడా పెద్దగా చేస్తున్నారు. అప్పుడైతే చిన్నగా ఉంటుండే, కాస్త భయంగా ఉంటుండే రావడానికి. ఇప్పుడు మాత్రము మంచిగా ఉంది. సో ఇప్పుడు చూసుకుంటా చూడండి, మనము లోపలికి అయితే వెళ్తున్నాము. వాటర్ సౌండ్ అయితే ఇక్కడ వరకు వస్తుంది చూడండి, సూపర్ ఉన్నది. ఈ టైంలో మనకి కార్లో జర్నీ చేస్తున్నప్పుడు అయితేనేమో రోడ్ల మీద వేడిగా అనిపించింది కదా, ఇక్కడ మాత్రం ఫుల్ చలి ఉంది. ఎందుకంటే మొత్తం నీడ ఉంది, చెట్లు ఉన్నాయి కదా. చూడండి సూపర్ ఉన్నది. సో దగ్గరికి అయితే వచ్చేసినాం, చూద్దాం ఇక. ఫ్రెండ్స్ మెల్లగా చూసుకొని దిగాలి. కొద్దిగా ఏంటంటే ఇవి చూడడానికి ఇట్లా ఉంటాయి కానీ స్కిడ్ అయిపోతుంటుంది. మనం అయితే వచ్చేసినాము. వాటర్ అయితే బాగానే ఉంది, బాగానే వస్తుంది వాటర్ అయితే. సో లొకేషన్స్ మాత్రం సూపర్ ఉంటాయి, ఎంజాయ్ అయితే చేస్తారు లొకేషన్స్. ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము, జలపాతం దగ్గరికి. కొద్దిగా ఇవి చూసుకొని నడవాలి. సూపర్ అయితే ఉన్నా చూడండి, లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది, సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నిజంగా చాలా బాగుంది, వర్షాకాలంలోనే కాదు ఇప్పుడు కూడా చాలా బాగుంది. వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి చెప్పాలంటే. చూడండి సూపర్ ఉన్నది, లొకేషన్ అయితే అదిరిపోయిందని చెప్తా. సో ఫ్రెండ్స్ చూడండి, చాలామంది వచ్చి విజిట్ చేస్తున్నారు ప్లేస్ని. ఎవరైనా రావాలంటే రావచ్చు. ఇప్పటికి కూడా చాలా వాటర్ వస్తుంది ఫుల్గా. నా వెనకాల చూస్తున్నాం కదా, ఫుల్ అయితే వాటర్ వస్తుంది, చాలా బాగున్నది చెప్పాలంటే. నేను చూపిస్తా, ఇంకా ముందరికి అయితే వెళ్తున్నా. సూపర్ ఉన్నది. ఇక్కడ చూసుకుంటే చూడండి చాలా వాటర్ అయితే వస్తుంది. సో చూడండి వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉంది, సూపర్ ఉంది, అద్దరిపోయింది లొకేషన్. ఫ్రెండ్స్ మనమైతే పైన ఉన్నాము, ఇప్పుడు టాప్ లెవెల్కి అయితే వచ్చినాము. ఇంకా టాప్ ఉంది, ఇక్కడ నుంచి ఇంకా ముందరికి వెళ్దాము. మొత్తం హైకింగ్ అయితే ఉన్నది, కొద్దిగా మొత్తం అయితే వచ్చేసిన. చాలా చూసుకొని రావాలి, ఎందుకంటే ఇక్కడ స్కిడ్ అయితే అవుతుంది, వాటర్ పడి ఉన్నాయి కదా, స్కిడ్ అవుతుంది. అండ్ మనుషులు నడిచి ఉన్నాయి. ఈ రాళ్ళు మొత్తం ఏంటంటే సాఫ్ట్గా అయిపోయింది, మొత్తము స్కిడ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఏంటంటే చూసుకొని అయితే రండి. ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి మంచు, చాలామంది అయితే వచ్చి చూస్తూ ఉన్నారు. చూడండి మొత్తం పచ్చి ఉన్నాయి కదా, ఇక్కడ అయితే చూసుకొని రావాలా. మనం కొద్దిగా అటు ఇటుగా చేసినా కూడా స్కిడ్ అయిపోయి కింద పడిపోతాము. రాళ్ళు కదా, దెబ్బలు అయితే తగులుతాయి. స్లో అయినా కూడా నెమ్మదిగా వెళ్ళాలా. సో మనం ఇంకా పైకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నుంచి అయితే నేను వెళ్తున్నా. హైకింగ్ అంతా ఇక్కడ తొందరగా ముగించుకోవాలా. తొందరగా ముగించుకొని మళ్ళీ మనము ముందర అమృతధార ఒకటి చూసుకోవాలి. అండ్ రంపచోడవరం కూడా వెళ్ళాలనుకున్నాం కదా, అక్కడ కూడా మనము చూద్దాము. సో ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసేసుకుందాము తొందర. సో మనకి ఇంకా ముఖ్యంగా ఏంటంటే
ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు వెళ్ళడానికి అంత ఇష్టం అనిపించదు తొందరగా, అంత బాగుంటాయి. చూడండి సూపర్ అంటే సూపర్ లొకేషన్స్. వచ్చేయచ్చు అయితే ఈ చలికాలం పూట కూడా డిసెంబర్లో జనవరి వరకు అయితే రావచ్చు అనిపిస్తుంది నాకైతే. మస్తు అనిపిస్తుంది ఫీలింగ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ దగ్గరలోకి అయితే వచ్చినాము. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇంకా పైన కూడా ఉంటుంది, పైన కూడా వెళ్దాము. సో చూడండి వాటర్ అయితే సూపర్ ఉన్నది, క్లీన్ ఉంది వాటర్. ఇప్పుడు వర్షాలు కూడా లేవు కదా, చాలా క్లీన్గా ఉంది. సో చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ అని చెప్పాలి. ఇంకా నేను చూసా చూడు ఫస్ట్, ఇంకా పైన చూసుకున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా చాలా పైకి అయితే ఉన్నది చూడండి, ఇంకా పైకి అయితే వెళ్ళట్లేదు. అక్కడ ఒక పర్సన్ కూర్చొని మంచిగా ఎంజాయ్ అయితే చేస్తుందని చెప్పాలా. సో సూపర్ ఉన్నది, లొకేషన్ మాత్రం అద్దరిపోయింది. వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి, విజిట్ చేయండి ప్లేస్ని. ఇప్పుడు కూడా చాలా బాగుంది చూడండి, చాలామంది అయితే వస్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే పైనుంచి తీస్తున్నా. సూపర్ లొకేషన్ కదా ఫ్రెండ్స్. జలతరంగిణి జలపాతం అయితే చూసేసినాం, మొత్తం అయిపోయింది. ఆ పై నుంచి మనము ఇక్కడ వరకు అయితే వచ్చేసినాము. సో పబ్లిక్ కూడా చూడండి, చూడడానికి చాలామంది అయితే వస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి మనము అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాము. మళ్ళీ టైం అయిపోతుంది, మనం ఇంకా రంపచోడవరం కూడా వెళ్ళాలి కదా, అక్కడ కూడా వెళ్ళిపోయి చూసేద్దాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము, అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఫ్రెండ్స్ మొత్తం మీద జలతరంగిణి జలపాతం అయితే విజిట్ చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము. నెక్స్ట్ అమృతధార వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాము. అమృతధార వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రంపచోడవరం అయితే వెళ్దాము టైం ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడే లేట్ అయిపోయింది. ఇంకా అక్కడ వెళ్ళిపోయి ఫస్ట్ అయితే అమృతధార వాటర్ ఫాల్స్ విజిట్ చేసేసి నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్ చేద్దాం. ఇక్కడైతే సూపర్ అనిపించింది. ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి, శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ అని ఉంటుంది ఖచ్చితంగా. చూడండి ఒకసారి లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. సో ఇక్కడ చికెన్ కబాబ్స్ అండ్ బిస్కెట్స్, సమ్ స్నాక్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది ఇప్పుడు. ఎంతమ్మా చికెన్ కబాబ్స్? సీకు 50. ఓకే గాయస్, ఇప్పుడు ప్రస్తుతానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము అమృతధార వాటర్ ఫాల్స్కి. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది చూడండి. అంత మన కెమెరాలో కనబడుతున్నా లేదో తెలియదు కానీ మామూలుగా అయితే సూపర్ ఉంది. నేను మొబైల్ దాంట్లో కూడా తీసి చూపిస్తాను. ఇక్కడ ముందర ఒకటి అయితే వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర కూడా మనం ఆగి చూద్దాము. చూడండి ఒకసారి, ఫుల్ సూపర్ అనిపిస్తుంది లొకేషన్. చూడండి ఒకసారి, హైలైట్ లొకేషన్ మాత్రము. ఇంకా కొద్ది సేపట్లో మనమైతే అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాము. దాని బిఫోరే మనకి వ్యూ పాయింట్ ఉంటుంది, చూద్దాం అది కూడా. రోడ్లు అయితే చూడండి సూపర్ ఉన్నాయి రోడ్లు. కొన్ని చోట్ల అయితే రోడ్స్ అయితే మరమ్మతులు అయితే చేస్తున్నారు, చూసుకొని రండి జాగ్రత్తగా. నైట్ టైం వచ్చే వాళ్ళు అయితే మరీ జాగ్రత్తగా అయితే రండి. రోడ్లు తెలియని వాళ్ళు ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తున్నాం కదా, మెల్లగా అయినా సరే నిదానంగా నెమ్మదిగా చూసుకొని హ్యాపీగా రండి. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మన్యం వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే కార్ అయితే ఆపేసినాను నేను. చూడండి ఒకసారి, సూపర్ ఉన్నది వ్యూ పాయింట్. చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పొద్దున టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది, వర్షం పడినప్పుడు అయినా కూడా సూపర్ వ్యూ ఉంటుంది. పొద్దున వస్తే ఏంటంటే మనకి మేఘాలు కూడా ఉంటాయి కదా, అన్నీ ఇట్లా మనకి తగులుకుంటూ పోయినట్టు ఉంటుంది, సూపర్ ఫీలింగ్ ఉంటుంది. సో వీలైన వాళ్ళు పొద్దున్నే ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ టైంకి అయితే వచ్చేయండి, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. ఇంకా మనము ముందరికైతే వెళ్దాము. సో ఇది మన్యం వ్యూ పాయింట్, సూపర్ ఉన్నది చూడండి. సో మనం మన్యం వ్యూ పాయింట్ అని చెప్పినాం కదా, ఇదే మన్యం వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. సూపర్ ఉన్నది చూసారు కదా, మార్నింగ్ రండి ఇంకా సూపర్ ఉంటుంది మార్నింగ్ టైంలో. ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసినాం కదా మన్యం వ్యూ పాయింట్, సూపర్ ఉంది కదా. ఇక నెక్స్ట్ మన అమృతధార జలపాతానికి అయితే వెళ్ళిపోదాము. కోతులు అయితే చాలా ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. కార్ డోర్స్ కూడా ఏదైనా తెరవాలనుకున్నప్పుడు ఫుడ్ కూడా ఉంటుంది కదా, సో ఫుడ్ ఉన్నప్పుడు కూడా జాగ్రత్త రండి, ఎందుకంటే అవి కోతుల మీద పడే అవకాశం అయితే ఉన్నది. చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ చూడండి. కార్స్ ఏమైనా రాగానే దగ్గరికి అయితే వస్తున్నాయి. ఇంకా మనం ఇక్కడ నుంచి అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా
ఫ్రెండ్స్ అమృతధార జలపాతానికి అయితే వచ్చేసినాము. చూడండి ఇక వాటర్ ఫాల్స్ చాలా, ఇప్పుడు వీకెండ్ కదా, చాలా మంది అయితే వచ్చేసారు. కార్లు మొత్తం నిండిపోయినాయి. ఇక్కడ చూపించేస్తా, నా బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి, సూపర్ ఉంది కదా, చాలా చాలా సూపర్ ఉందని చెప్పాలి. ఇక్కడ టికెట్ ఎంతనో చూద్దాము. అక్కడైతే పర్ హెడ్ 50 రూపాయలు తీసుకున్నారు కదా, ఇంకా అక్కడ కూడా చూసుకుందాము. లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా. కోతులు అయితే చాలా ఉన్నాయి, వచ్చేటప్పుడు చూసుకుని అయితే రండి. ఇగో కార్ల మీద ఎట్లా ఎక్కుతున్నాయి చూడండి. ఫుడ్ కూడా ఏమైనా ఉందేమో అని చెప్పేసి చూడండి, చెక్ చేస్తున్నాయి. అద్దాలలో కూడా తీసి ఇట్లా చెక్ చేస్తున్నాయి, అద్దాలు కూడా వెళ్తాయేమో అని చెప్పేసి. ఫ్రెండ్స్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ కూడా పర్ హెడ్ 50 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. వ్యూ చూడండి, నిజంగా యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే వర్షాకాలం కాదు కదా, ఏం బాగుంటుందో, సో వచ్చినాం కాబట్టి చూడాలనే ఉద్దేశంతో అయితే వచ్చేసినామా. ఒకసారి చూడండి, మనకి నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, లొకేషన్ సూపర్ అనిపిస్తుంది కదా, చాలా బాగుంది. మీరు రావాలనుకుంటే జనవరి వరకు రావచ్చు అంట. మస్తు అనిపిస్తుంది లొకేషన్ మాత్రం. కొద్దిగా వాటర్ మాత్రం తక్కువ ఉంది, బట్ ఓకే, మొత్తానికి అయితే లేకుండా అయితే లేవు. చూడండి చూడండి మొత్తము ఫుల్ గ్రీనరీ అయితే ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకుంటే చాలా కూర్చోవడానికి చైర్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. సో మనం అయితే డౌన్లోకి దిగాలి. అక్కడ మనకి చెప్పారు కూడా వాళ్ళు, వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, డౌన్కి దిగాల్సి వస్తుంది. చాలా నిలువుగా ఉంటుంది, అంటే మనం ఇంతమంది చూసినాం కదా దానిలాగా కాకుండా ఇదేంటంటే మరీ లోయలోకి వెళ్ళినట్టుగా సడన్గా ఇట్లా డౌన్లో డెప్త్కి వెళ్ళినట్టు అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ కింద చూడండి ఎంత డౌన్లోకి ఎట్లా ఉందో. సో జాగ్రత్త చూసుకొని అయితే ఇక్కడ రావాలి. ఇక్కడ నుంచి కాకుండా కూడా అటు సైడ్లో నుంచి కూడా, అక్కడ నుంచి కూడా మెట్లు ఉన్నాయి మనకి, అట్లా కూడా వెళ్ళొచ్చు. సో చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చేటప్పుడు అయితే చాలా జాగ్రత్త వహించండి. ఇంకోటి, చెప్పులు కానీ షూస్ కానీ ఏమైనా వేసుకుంటాం కదా, అవి ఏమంటే స్కిడ్ కాకుండా ఉండేటివి వేసుకుంటే, బట్ అదే ట్రెక్కింగ్ అంటారు కదా, హైకింగ్ ట్రెక్కింగ్ అనేటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి షూస్ ఉంటే మాత్రం వేసుకోరండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూసినాం కదా ఎంత డౌన్కు ఉందో, అందుకే జాగ్రత్తగా రావడం మంచిది. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఎంత ఈజీగా ఎక్కుతున్నాం కదా, దిగుతున్నాం కదా, సరే ఎక్కేటప్పుడు ఉంటుంది మనకు అంత హైట్. చెప్పాలంటే చూపిస్తా చూడండి హైట్ ఎట్లా ఎక్కాలనేది. సో చూడండి హైట్, ఆ హైట్ ఇంకా మనం చాలా పైనుంచి అయితే వచ్చినాము. నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు ఎంత హైట్ నుంచి వస్తున్నాం అనేది. వెళ్తున్నాము చూడండి, అక్కడ చూసుకుంటే మనకి వాటర్ ఫాల్స్ కనబడుతుంది అక్కడ. ఇంకా అంత కిందికి వెళ్ళిపోవాలి. కానీ ఫ్రెండ్స్ సూపర్ ఫీలింగ్ ఉంటుంది, చూడకుండా ఖచ్చితంగా రండి. చాలా మంది అయితే చూసి ఉంటారు ఆల్మోస్ట్. సో నేనైతే ఇది సెకండ్ టైం విజిట్ చేస్తున్నా అమృతధార వాటర్ ఫాల్స్. అండ్ ఇంతకుముందుకు వెళ్ళినాం కదా జలతరంగిణి వాటర్ ఫాల్స్, చాలా బాగుంటుంది, మస్తు ఫీలింగ్. ఫ్రెండ్స్తో మాత్రం రండి, మినిమం ఒక 4-5 వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. 2-3 వస్తే అంతగా ఉండకపోవచ్చేమో, కానీ ఒక గ్రూప్ రండి, గ్రూప్ అందరూ మాట్లాడుకొని వస్తే మాత్రం సూపర్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి బోర్డ్స్ కూడా అరేంజ్ చేసి చూడండి, హెచ్చరిక వార్నింగ్ అయితే ఇస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. ఇక మనం అయితే వచ్చేసినాము చూడండి, కింద వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాము. మనం అనుకున్నంత అలా ఏమంటారు అనుకున్నాం కదా వాటర్ ఉంటాయో లేవో అని, కానీ ఉన్నది వాటర్ అయితే మంచిగా ఉంది. సో సూపర్ ఉంది. దగ్గరికి అయితే వచ్చేసినాము, చాలా బాగుంది వాటర్ ఫాల్స్. అక్కడ చూసుకుంటే చూడండి, సో చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ డ్రాప్స్ పడుతుంది కదా, ఒక చిన్న ప్రయత్నం చేద్దాం మనము. చూడండి, సో మనం అక్కడ లోపల వరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడైతే కొద్దిగా జాగ్రత్త అయితే చేయాలి ఇదే, ఎందుకంటే రాళ్ళన్నీ స్కిడ్ అవుతాయి, అంత చిన్న గుచ్చుకుంటాయి. సో మనము అటు సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి, అదే పరిస్థితి. చలో కొద్దిగా చూసుకొని. ఇంకొక విషయం ఏంటంటే, ఇంత మంచి ఎన్విరాన్మెంట్, ఈ ప్లాస్టిక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. కొంతమంది మందు బాటిల్స్ కూడా ఇక్కడ, సిగరెట్స్ కూడా తాగి కలుషితం చేస్తున్నారు అయితే అనిపిస్తుంది. సో ప్లీజ్ అవాయిడ్ ఆల్ ద ప్లాస్టిక్ అండ్
ఇది ఏదైతే ఆల్కహాల్ ఉందో ఆల్కహాల్ సిగరెట్స్ ఇక్కడ తాగడం అయితే మానేయడం అని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మన వాతావరణం మనం చెరగొట్టడం ఎందుకు, వాతావరణం చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే కిందికి వెళ్ళిపోదాము. కొద్దిగా చూడండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ కొండలు గుట్టాలు ఎక్కడం అయితే చేస్తున్నా. సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే దగ్గరకు వచ్చేసినాము. చూడండి సూపర్ ఉన్నది, చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. లాస్ట్ మనము వర్షాకాలంలో వస్తే చూడండి, ఇదంతా మొత్తం వాటర్ అయిపోతుంది. ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం ఫుల్. ఇక్కడ ఇదంతా ఇట్లా జారుతూ ఉంటారు చాలామంది. అప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ టైంలో అట్లా జారిపోయారు అనుకో దెబ్బలు తగులుతాయి కదా. అక్కడ చూడండి ఇదంతా ఏమనంటే ఫుల్ వాటర్ అక్కడ ఉండిపోతుంది, పై వరకు వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం ఇట్లా వచ్చిన వాళ్ళందరూ ఇట్లా జారుతూ ఆటలు ఆడుకుంటూ ఉంటారు. హైట్ చూడండి ఎంత హైట్ మనము చూసుకుంటే అంత కిందికి వచ్చేసినాం. చూడండి ఇక్కడ వాతావరణము, లొకేషన్ మాత్రం హైలైట్. సో ఇంకా పైకి ఉంది, ఇంకా పైకి వెళ్ళేటువంటి రోడ్ మనం వెళ్ళే పరిస్థితి అయితే లేదు. చూడండి వెళ్ళొచ్చు పైకి, కానీ ఇంకా ఇక్కడ వరకే నేనైతే స్టాప్ చేస్తున్నా. ఇక్కడ నుంచి చెప్పినా కదా, ఈడ నుంచి మొత్తం కింది వరకు ఇట్లా జారుకుంటూ వెళ్ళిపోతారు. వాటర్ ఫుల్ ఉంటాయి మాత్రము, సూపర్ ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్తో కలిసి వచ్చినప్పుడు. చాలామంది, నేనంటే సిగ్నల్ ఫెలో కాబట్టి చూపిస్తున్నా అంతే. చూడండి ఫ్రెష్ వాటర్, అసలు ఇవి తాగినా కూడా ఏం కాదు. కొండ మధ్యలో నుంచి వస్తున్నాయి కదా, ఫిల్టర్ వాటర్ అని చెప్పొచ్చు. మనం ఫిల్టర్ వాటర్ తాగుతాం కదా, దానికంటే కూడా 100% నుంచి 200% ఒరిజినల్ అండ్ మంచి మినరల్స్ ఉన్నటువంటి వాటర్ అని చెప్పొచ్చు. సో లొకేషన్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అమృతధార జలపాతము చూడండి, సూపర్ సూపర్ ఉన్నది. ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మీద అమృతధార వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే రంపచోడవరం అయితే వెళ్దాము. సో ప్రస్తుతానికైతే టైము 2 కాబోస్తుంది. ఇంకా 2ంటికి అయితే ఇక్కడ నుంచి బయలుదేరితే రంపచోడవరము ఇక్కడ నుంచి 45 కిలోమీటర్లు అయితే అన్నారు. ఇంకా అక్కడ చూసేసి వాటర్ ఫాల్స్ కూడా ఏమైనా ఉంటే అక్కడ కూడా చూసేద్దాము. ఒకవేళ టైం అయిపోయింది అనుకో, నిన్నట్లాగా పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయినాం కదా, టైం అయిపోయిందని చెప్పేసి మనకి రానివ్వలేదు. ఇంకా ఇక్కడ కూడా ఒకవేళ మనం వెళ్ళేలోపు టైం ఉందంటే అక్కడికి వెళ్దాము. ఇంకా లేదంటే బాపట్ల బీచ్ అనుకున్నాం కదా, అక్కడికైతే స్టార్ట్ అయిపోతాం.